తాడేపల్లి రైల్వే గేట్ వద్ద ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓం శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మరియు మణికంఠ దేవస్థానం కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల పూజా కార్యక్రమం జరిగింది. కేరళ మెయిల్ శాంతి ప్రధాన అర్చకుడు మధుసూదన్ నంబూద్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, ఉషా పూజ, నవగ కలశ పూజ, లక్ష అర్చన, నవగ్రహ అభిషేకం, మహా నైవేద్యం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం 3000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం కేరళ పంచవద్యంతో నగర సంకీర్తన, దీపారాధన, అత్తాల పూజ, హరిహరాసనం, గ్రామోత్సవం నిర్వహించారు. అయ్యప్ప, శివ, భవానీ, మాలాధరణ దీక్షా స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలను తాడేపల్లి అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ బండి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షించారు. నవంబర్ 16 తారీఖు నుంచి డిసెంబర్ 27 తారీఖు మండల పూజ, నవంబర్ 15 మండల పూజ, డిసెంబర్ 27 తారీఖు మండల పూజా కార్యక్రమం జరుగుతున్నాడు. ఇవాళ 27 ఇవాళ పొద్దునేంచి మండల పూజ మహోత్సవ కార్యక్రమం శబరిమల జరిగే అదే పూజ ఇక్కడ కూడా ఇవాళ జరిగింది. పొద్దున్నే గణపతి హోమం, తర్వాత అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు, వినాయక స్వామి వారికి అభిషేకాలు, కలశ పూజ, కలశాభిషేకం అన్నీ ఈ కేరళ పంచవాద్యం తీసుకొచ్చి ఈ కార్యక్రమం మన అందరూ చేస్తున్నారు. ప్రతి మందికి కూడా వేలు మందికి అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం జరిగింది. 2000 మందికి అన్నదానం జరిగింది. పోయే సంవత్సరం 3000 జరిగింది. ఈ సంవత్సరం ఎందుకని స్కూళ్ళ రోజు కాబట్టి జనం కొద్దిగా 1000 మంది తగ్గింది. మనకి 2000 మందికి పెట్టారు. ఇప్పుడు సాయంకాలం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం చేసి మండల పూజ మన మాలాధారణ స్వాములు 41 రోజు మాలేసిన తర్వాత శబరిమలకి వెళ్తారు. అది మండలం అని చెప్తారు. తర్వాత డిసెంబర్ 1 తారీఖు వేసి ప్రతి మాల్యం కూడా మకర జ్యోతికి వెళ్తారు. అది జ్యోతి అని చెప్తారు. శబరిమల లెక్క ప్రకారమే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి దేవాలయం జరుగుతున్నారు. ఈ మండల పూజ మహా పూజ. ఇది శబరిమల ఏం జరుగుతున్నారు అదేపడి మనం ఇక్కడ జరుగుతుంది. పొద్దునే రెగ్యులర్ జరిగే పొద్దునే గణపతి హోమం, డైలీ గణపతి హోమాలు ఉన్నాయి. గణపతి హోమం, అష్టాభిషేకం, మహాభిషేకం, కలశాభిషేకం, నెయ్యాభిషేకం, మొత్తం అభిషేకాలు కార్యక్రమం జరుగుతున్నారు. పొద్దునే 5 గంటలకు గణపతి హోమం, 6 గంటల నుంచి 6:30 అభిషేకాలు, 7:30 కుష పూజ. శబరిమల జరిగే ప్రతి టైం ప్రకారం పూజ జరుగుతున్నారు. 7:30 అంతే. అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతున్నారు. నేను ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం 8 నెలలు అయింది. ప్రతి చుట్టూ సత్తుపల్లి కానీ అండ్ ఇసనపేట కానీ తేమలపాడు కానీ అదే రెడ్డిగూడ కానీ ప్రతి చోట కూడా బాపట్ల కానీ రేపల్లి కానీ ఉయ్యూరు కానీ వందరు కానీ మొత్తం నర్సరపేట కానీ గుండూరు కానీ ఎర్రపాలెం కానీ మంగళగిరి కానీ చిన్న కాకాన పెద్ద కాకాన చిరావూరి అండ్ కుంజినపల్లి అండ్ కృష్ణలింగ రుయ్యూరి రాణిగారి తోట ప్రతి చోట కూడా మనకి ఇక్కడ మాలాధారణ జరుగుతున్నారు నేను వచ్చిన తర్వాత. అందుకని గొల్లపూడి అయ్యప్ప దేవస్థానంలో 13 సంవత్సరం ప్రధాన అర్చకుడిగా చేశాను నేను. తర్వాత ఈస్ట్ గోదావరి మండపేట 90 నుంచి 2005 వరే నేను అక్కడే ప్రధాన అర్చకుడిగా చేశారు. 2006 నుంచి 2018 గొల్లపూడి అయ్యప్ప దేవస్థానం ప్రధాన అర్చకుడు అయిన తర్వాత 5 సంవత్సరాలు నేను దిగి ఇప్పుడు ఈ తాడేపల్లి అయ్యప్ప దేవస్థానం మమ్మల్ని పిలిచిన తర్వాత మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నేను శాశ్వతంగా ఉండాలి అని అనుకున్నా. నేను మా లాస్ట్ రిటైర్మెంట్ ఇక్కడ. ఈ గుడి కూడా మంచి డెవలప్మెంట్ చేయాలి మనుషులు అనుకున్నా. వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మాకు ఒక కమిటీ మెంబర్ కాదు, మాకు ఒకే గర్భత పుట్ల ఒక సహోదర బంధం నాకు ఇక్కడే నాకు వచ్చిందండి. ఈ స్నేహబంధం చూసి నేను ఇక్కడే శాశ్వతంగా ఉండాలి అనుకున్నానండి. ఈ గుడిని కూడా డెవలప్మెంట్ చేయాలి. స్వామియే శరణమయ్యప్ప. నేను కానీ మా కుటుంబం కానీ ఈ కమిటీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఈ ఊరు వాళ్ళందరూ కూడా మంచి జరగాలి. రోజు నేను కోరుకున్నా అభివృద్ధి రావాలి, మంచి దారి చూపించాలి అయ్యప్ప స్వామి వారి వాళ్ళకందరూ కూడా ఆయురారోగ్యం ఇవ్వాలిగా అయ్యప్ప స్వామికి నేను ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తా.
శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కార్యక్రమం 2013 నుంచి చేస్తున్నాం. అయ్యప్ప స్వామిది, వినాయక స్వామిది 2003 నుంచి చేస్తున్నాం. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి కంపెనీగా చేస్తున్నాం. దేవుడు అండతో చక్కగా జరుగుతుంది, మాకేం ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. మన ఊళ్ళో వచ్చే స్వాములకు కూడా మన టెంపుల్లో బాగా వాళ్ళకి అనుకున్న పనులు అయ్యి అందరూ బాగుండారు, ఊరంతా బాగుండాలి. స్వామి ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మధు నంబూద్రి స్వామి గారు వచ్చిన కాడి నుంచి ఈ గుళ్ళోకి పోయిన సంవత్సరం 3000 మందికి మాలలు వేశారు, 2000 మందికి ఇరుముళ్ళు కట్టారు. ఈ సంవత్సరం కూడా 3000 దాటారు. మళ్ళీ ఇరుముళ్ళు కూడా 2000కి దాటే లెక్కలో ఉన్నాయి. ఇప్పుడు 2000 అయిపోయింది. ఆ స్వామి వచ్చిన తర్వాత గుడి బాగా అభివృద్ధిలో ఉంది, డెవలప్లో ఉంది. కానీ దీపం కానీ ధూపం కానీ నైవేద్యం కానీ అన్నీ కరెక్ట్గా టయానికి జరుగుతుంది. అంతకుముందు నేను చాలా బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను. స్వామికి దండం పెట్టుకుంటే నా వల్ల కట్టలేదు బాబు, నీకు న్యాయం చేయలేకపోతున్నాను అనుకుంటే మన నంబూద్రి స్వామి గారు వచ్చాడు, తీసుకొస్తే ఈ స్వామి వచ్చిన కాడి నుంచి బాగా జరుగుతుంది. కార్యక్రమాలు కానీ గుళ్ళో మాలలు వేసుకోవటం కానీ భజనలు కానీ ఏది ఊరేగింపు కానీ అన్నీ సక్రమంగా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం చేసేది స్వామివారు చెప్పారు.
సాధకులకు ఇదే చందశిల స్వామియే శరణమయ్యప్ప స్వామి స్వామియే
Thank you.